హలో అందరికీ నమస్తే. నేను మీ లకేశ్రీ. మన మధ్యతరగతి వాళ్ళం అండి. ప్రతి ఒక్కరం కూడా లైఫ్లో ఒక మార్పు రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం అనమాట. అంటే మన దగ్గర లేని వస్తువుని ఎలాగైనా సంపాదించుకోవాలి, మన బతుకులు మారాలి, మన లైఫ్లో కొంచెం డబ్బు కావాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, లేదంటే మంచి కారు కొనుక్కోవాలి. మన లైఫ్ ఏదైతే పేదరికంలో మనం ఉన్నామో అందులోంచి బయటికి రావాలి, లేదంటే మన పిల్లలకి మంచి పొజిషన్ ఇచ్చేలాగా, ఎంతో కొంత సపోర్ట్ ఇచ్చేలా, ఎంతో సంపాదించుకునేలాగా ఉండాలని చెప్పి ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. మన ఆలోచనలు ఇప్పుడు దాని వెనకాల రన్ అవుతూనే ఉంటాయి. కాకపోతే దాని గురించి మనం ప్రయత్నిస్తామా లేదా అంటే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. కానీ మన ప్రయత్నాలన్నీ కూడా ఏంటంటే మనం అనుకున్న గోల్స్ని చేరుకోక ముందే ఏంటంటే అవి కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు అనుకుంటున్నారు? అంటే మీరు ప్రయత్నం చేయట్లేదని కాదు, మనందరం కూడా ఏం చెప్పుకుంటామంటే అదృష్టం ఉండాలరా దేనికైనా అంటారనమాట. సింపుల్గా మనం తోసేసేది ఏంటంటే అదృష్టం లేదు, నేను కూడా చాలా ప్రయత్నించాను కానీ అవ్వలేదు. సో ఎవరైతే అలాగా నాకు అదృష్టం లేదు, నేను చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ 10 వీడియోలు సిరీస్ చూశారంటే కనుక 10 లాంగ్ వీడియోస్ చేస్తాను ఈ నెలంతా కూడా అనమాట. ఈ 10 వీడియోలు చూసిన తర్వాత మీరేం ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారో దాని గురించి ప్రయత్నం చేయండి. అది మీకు తప్పకుండా దొరకడానికి ఈ వీడియోలు మీకు సహాయపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా నమ్మితే 10 వీడియోలు మర్చిపోకుండా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత అప్పుడు ప్రయత్నం చేసి చూడండి. సో ఇంకా ఈరోజు టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఈ నెలంతా కూడా ఒక 10 వీడియోలు పెడతానండి. ఈ 10 వీడియోల్లో ఉన్న మెయిన్ టాపిక్ వచ్చేసి సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ హ్యాబిట్స్. అండ్ అందులో ఈరోజు మొట్టమొదటిగా మనం మాట్లాడుకుంటుంది దేని గురించి అంటే, సో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి అంటే మోటివేషన్ వర్సెస్ డిసిప్లిన్. మోటివేషన్ అంటే ఏంటి, డిసిప్లిన్ అంటే ఏంటి? సో మోటివేషన్ అనేటప్పటికి ఏంటంటే మనందరం చూస్తూ ఉంటాం, అంటే మనందరికీ కావాల్సింది కూడా అదే. ఏంటంటే మన సినిమాలు చూసి చిన్నప్పటి నుంచి పాడైపోయాం అనమాట. అంటే ఒక మనిషిలో ఒక మార్పు రావాలంటే ఏదో ఒక మోటివేషన్ ఉండాలి. అంటే ఏదన్నా ఒక అమ్మాయి కోసం చెయ్యాలి, లేదంటే ఒక అబ్బాయి కోసం చెయ్యాలి, లేదంటే ఎవరినైనా ఒకరిని చూసి మోటివేట్ అవ్వాలి, లేదంటే మన స్కూల్లో టీచర్ మనల్ని బాగా మోటివేట్ చేయాలి, మన తల్లిదండ్రులు బాగా మోటివేట్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటుంటాం. సో అలా ఎవరి దగ్గర నుంచైనా మనకి మోటివేషన్ వచ్చినప్పుడు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది అనమాట. ఏదో సడన్ గా 1000 ఏనుగులు బలం వచ్చేసినట్టు ఉంటుంది. అబ్బా ఈ రోజు ఇంటికి వెళ్ళి నేను ఇంకా మొదలు పెడతాను చూడు, ఇక్కడ నుంచి నన్ను ఎవ్వడూ ఆపలేడు అనిపిస్తుంది. నాకు కూడా చాలాసార్లు అనిపించింది. ఇప్పుడు అది ఇంటర్ చదివినప్పుడు, లేదంటే డిగ్రీ చదువుతున్నప్పుడు, ఏదైనా కొత్తగా ఇది చేసేయాలరా అని చెప్పి అనుకున్నప్పుడు ఏంటంటే ఎవరి దగ్గర నుంచి అయినా మోటివేషన్ వచ్చింది మనకి, ఇది చాలు, ఇలా చెప్పిన మాటలు అసలు నా బ్రెయిన్లో చాలా బాగా స్ట్రాంగ్గా నాటుకుపోయాయి, ఇంకా ఇంటికి వెళ్ళి రేపటి నుంచి నేను కొట్టేస్తాను అనుకుంటున్నాను. కానీ ఆ మోటివేషన్ ఏంటంటే ఎక్కువ రోజులు ఉండదు అనమాట. 1 డే 2 డే 3 డేస్ మ్యాక్సిమం అంతే. బట్ వేరే డిసిప్లిన్ అనేది ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది. డిసిప్లిన్ అనే పేరు వినడానికి మనందరికీ కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంటే డిసిప్లిన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మిలిటరీ అనమాట. అమ్మో, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మాత్రమే డిసిప్లిన్గా ఉండాలి, మన గురించి మనకి అవసరం లేదు అని చెప్పి అనుకుంటాం. అందులో చాలా మందికి ఉండే అభిప్రాయం అదే. డిసిప్లిన్ అంటే మీకెవరు గుర్తొస్తారు చెప్పండి? డిసిప్లిన్ అనగానే గుర్తొచ్చేది ఆర్మీ ఫోర్సెస్, మిలిటరీ వాళ్ళు కానీ, యూనిఫామ్ ఫోర్సులు కానీ, పోలీస్ కానీ, వీళ్ళు. ఎందుకని? డిసిప్లిన్ కేవలం వాళ్ళకి మాత్రమే కావాలా, మనకు అవసరం లేదా? సో మనకి కూడా డిసిప్లిన్ నేర్పించడానికి చిన్నప్పటి నుంచి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఉదయాన్నే మన ఇంట్లో నాన్న లేపుతూ ఉంటాడు, అరే తొందరగా లేగరా అని చెప్పి. స్కూల్కి వెళ్ళాలి టైంకి, స్కూల్లో టైంకి వెళ్ళాలి. అండ్ స్కూల్లో మనకి ఎప్పుడు పడితే అప్పుడు క్లాసులు రావు. ఒక వారానికి సరిపడా ఒక షెడ్యూల్ ఉంటుంది. ఈ టైంకి ఈ క్లాస్ అవుతుంది, ఈ టైంకి ఈ క్లాస్ అవుతుంది, పలానా టైంలోనే ఆడుకోవాలి, పలానా టైంకే భోజనం చేయాలి, ఈ టైంకి స్కూల్ అయిపోతుంది, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అవునా కదా? అండ్ రాత్రి మనకి ఇంట్లో అమ్మ నాన్న చెప్తుంటారు, నాన్న ఎక్కువసేపు లెగిసి ఉండొద్దు, తొందరగా బజ్జుండిపో, ఎందుకంటే నైట్ తొందరగా పడుకుంటే నువ్వు మార్నింగ్ కల్లా మళ్ళీ లెగిసి బాగా చదువుకోగలవు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా మనకి డిసిప్లిన్ నేర్పించడానికి మన చుట్టూ ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళకి డిసిప్లిన్ ఉన్నా లేకపోయినా దాని గురించి ఇదే డిసిప్లినా, ఇదే క్రమశిక్షణ అని వాళ్ళకి తెలిసినా తెలియనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఏంటంటే మీ జీవితం బాగుపడాలంటే మీకు నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ మనకి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏంటి ఇంతలా చెప్తున్నారు, రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ, అసలు ఇంత ఇలా చేస్తే ఎలాగని అనుకున్నది ఎలా చేయగలం, అది ఏదో పెద్ద మనకి బంధకంలో చూస్తుంటాం అనమాట. ఏదో ఒక తాడు తీసుకొచ్చి మన కాళ్ళు చేతులు కట్టేసినట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం. కాకపోతే దాని విలువ మీకు అప్పుడు తెలియదు, చాలా మందికి ఎదిగిన తర్వాత కూడా తెలియదు.
ఒక వయసు వచ్చిన తర్వాత కూడా తెలియదు. సో మీరు ఎప్పుడైనా సరే మీ లైఫ్ మారాలి అనుకుంటున్నారు కదా, ఇప్పుడు నేను ఉన్నాను, నా లైఫ్ మారాలి అంటే నేను ఎవరో ఒక వ్యక్తిని చూసి ఆహా మనం కూడా ఇలా ఉండాలి అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం కదా, ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతూ ఉంటాం, అవునా కదా? సో అలా ఎవరినైతే ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళని చూడండి. అంటే నేను అందరూ చెప్తున్నట్టు ఎవరో ఒక పర్సన్ ఇలా ఫీల్ చేశాడు, అతన్ని చూసి వాడు గొప్పవాడు, పేరున్నోడు, లేదంటే ఎవడో పుస్తకాలు తెలిసినోడు, ఇంటర్నెట్లో ఉన్నాడు, వాడి గురించి నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఎవరుకుంటే మీ చుట్టుపక్కల, మీ ఇంటి చుట్టుపక్కల, మీ ఊర్లో అవ్వచ్చు, మీ సిటీలో అవ్వచ్చు, మీ స్కూల్లో అవ్వచ్చు, మీ కాలేజ్లో అవ్వచ్చు, లేదు మీ ఇంటి పక్క అవ్వచ్చు, ఆడవాళ్ళు అయితే మీ ఇంటి పక్క లేడీస్ ఎవరైనా అవుతున్నారు, మీ ఫ్రెండ్స్లో అవ్వచ్చు, మీ రిలేటివ్స్లో అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంది ఎవరైనా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఆడ మగ ముసలి ముతక ఎవరైనా సరే, మీరు చుట్టుపక్కల వీడు లైఫ్లో ఎదిగాడ్రా, వీడు ఒకటి సాధించాడు అని ఎవరైనా ఒక పర్సన్ని చూసారే అనుకోండి, సో ఆ పర్సన్ ఎదుగుదలకి కారణం ఏంటి అంటే చాలా మంది చెప్తారు, అరే వాడు బాగా చదువుకున్నాడు కాబట్టి వాడికి వృద్ధిలోకి వచ్చాడు అని కొంతమంది చెప్తారు, ఓకేనా. ఇంకొకరిని అడిగితే లేదురా వాడు స్పోర్ట్స్లో బాగా ఆడతాడు అందుకని మంచి స్పోర్ట్స్లో ఎదిగిపోయాడు, బాగా వాడికి ఆట వచ్చు కాబట్టి ఎదిగాడు అని చెప్పి అనుకుంటారు. లేదు ఇంకొక పర్సన్ ఎవరో ఉన్నారు, ఎవరంటే లేదురా వాడు చేసినట్టు ఏమీ లేదు లైఫ్లో, వాళ్ళ అమ్మా నాన్న ఎప్పటి నుంచో స్థలాలు పొలాలు ఉండే వాళ్ళకి జాగ్రత్త పెట్టుకున్నారు, వీడు వచ్చేటప్పటికి స్థలాలు పొలాలు రేట్లు పెరిగినాయి, వీడు అవన్నీ వాటిని అమ్ముకుని ఏదో బిజినెస్ చేసుకుని వృద్ధిలోకి వచ్చాడు అని చెప్పి చెప్తారు. కొంతమంది చూస్తారు, అరే ఎదురా చాలా కష్టపడ్డాడు, రోజు ఇలా పలానా సామాన్లు తయారు చేసి ఇంటింటికి ఊరూరా తిరుగుతూ అమ్ముకొచ్చేవాడు, అలా తిరిగి తిరిగి వాడు వృద్ధిలోకి వచ్చాడని చెప్పి చెప్తారు. సో మీరు ఏ సక్సెస్ స్టోరీ చూసినప్పటికీ కూడా మీ అందరికీ కంటికి కనిపించేవి కొన్ని ఫ్యాక్టర్సే కనిపిస్తాయంటే, కానీ కంటికి కనిపించిన ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, అది డిసిప్లిన్ అనమాట. అర్థమవుతుందా మీకు? డిసిప్లిన్ అంటే ఏంటి అంటే ఒక పనిని మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిని క్రమబద్ధంగా కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం. డిసిప్లిన్ అంటే ఏంటి? మీరు ఏదైతే ఒక పని చేస్తున్నారో ఆ పనిని క్రమబద్ధంగా కంటిన్యూస్గా ఎటువంటి రుకావట్ అంటే ఎటువంటి స్టాపేజ్ లేకుండా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా ఆ పనిని కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం. మనం చుట్టూ చూసామంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనకి డిసిప్లిన్కి. సూర్యుడు ఆ టైంకి మార్నింగ్ 6 o'clock వస్తాడు, ఈవినింగ్ 5:30కి వెళ్తాడు, అవునా? సో ఒకటే టైం వాడు మెయింటైన్ చేస్తుంటాడు. చంద్రుడు ఆ టైమింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సముద్రం అలలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, వాటి టైమింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో మనం మాత్రం మన లైఫ్లో చాలా మంది అంటే సక్సెస్ని చేరుకోపోవడానికి, సక్సెస్ని పొందలేకపోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మనం చేయాల్సింది చెయ్యం, మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఓకే ఈ రోజు నుంచి కాదు, రేపటి నుంచి చేద్దాం, అరే ఎల్లుండి నుంచి చేద్దాం, అరే నాకు మూడు లేదు ఈ విషయం చేయడానికి, నేను చేయాలనుకుంటున్నాను కానీ నాకు మూడు వస్తాను కానీ నేను చేయలేను అని చెప్పి అనుకుంటా ఉంటాం. సో ఒక్కసారి మీరు ఆలోచించండి కరెక్ట్గా. ఇందాక నేను ఎవరైతే సక్సెస్ అయిన వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయమని చెప్పాను కదా, వాళ్ళందరూ కూడా తప్పకుండా లైఫ్లో ఒక విషయం అయితే మటుకి కంపల్సరీగా వాళ్ళందరి దగ్గర ఉండే ఉంటుంది, అది డిసిప్లిన్ అండి, సెల్ఫ్ డిసిప్లిన్. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అన్న అవ్వచ్చు, లేదంటే వాళ్ళ పెద్దలు నేర్పించిన కన్స్ట్రక్షన్ అన్న అయి ఉండొచ్చు. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి? డిసిప్లిన్ అంటే ఒక పనిని క్రమబద్ధంగా చేయడం. అది ఒకరు ఫోర్స్ చేస్తే చేయొచ్చు, లేదంటే వాళ్ళందరూ వాళ్ళు కూడా చేయొచ్చు, లేదంటే ఒకరు నేర్పిస్తే నేర్చుకున్న డిసిప్లిన్ అయి ఉండొచ్చు. అదే సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మనకి మనంగా నేర్చుకోవడం అనమాట. నేను మీకు అందరికి ఏం చెప్తున్నానంటే ఎవరినో గుడ్డిగా బ్లైండ్గా ఫాలో అవ్వమని చెప్పట్లా. వాడు ఉదయాన్నే 5ంటికి లెగిసి ఏదో బిజినెస్కో షాప్కో వెళ్ళాడు అంటే నేను మిమ్మల్ని లెగమని చెప్పట్లా. మీరు ఏ టైంకి లెగిస్తారో ఆ టైం రాసుకోండి ఆటోమేటిక్గా. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. మీరు చేయడానికి ఏదన్నా ఒక విషయం చేయాలి, ఒక విషయం అచీవ్ చేయాలి అనుకుంటున్నారు, ఆ విషయం అచీవ్ చేయడానికి అవసరమైనది మీరు క్రమబద్ధంగా డైలీ మిస్ అవ్వకుండా మీ జీవితాన్ని ఏ షెడ్యూల్లో పెట్టుకోవాలనుకుంటున్నారో అది పెట్టుకోండి. అలా పెట్టుకోవడం స్టార్ట్ చేసిన రోజు ఏంటంటే చాలా విషయాలు సార్ట్ అయిపోతాయి. మీకు తెలీదు చాలా మంది లైఫ్లో ఏం చేస్తారు, ఇప్పుడు మీ చుట్టుపక్కల చూసే ఉంటారు ఊళ్ళో, ఎవరైనా ఒక అబ్బాయికి ఆర్మీకు మిలిటరీలో జాయిన్ అవ్వాలి అనిపిస్తుంది అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఉదయాన్నే 4:30కి లెగిసి పరిగెట్టడం మొదలు పెడతాడు. 5 o'clock 6 o'clock 6:30 వరకును అలా పరిగెట్టి ఎక్సర్సైజ్ చేసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ వాడు చేయాల్సిన పనికి వెళ్తూ ఉంటాడు. చాలా మంది పిల్లలు నేను చూసాను, ఒకప్పుడు నేను కూడా అలాగే పరిగెట్టేవాడిని, ఉదయాన్నే 4:30కి లేసి
సో మీరు డిఫెన్స్లోకి వెళ్ళిన తర్వాత కూడా అదే నేర్పిస్తారు అక్కడ. ఎందుకు? టైం సెన్స్ అన్నమాట. ఒక టైంకి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జీవితాంతం చెయ్యాలి అంటే మీకు ఒక ఓర్పు సహనం కావాలి. సో ఆ ఓర్పు సహనమే లేనప్పుడు మీరు లైఫ్లో ఎంత కష్టపడినా ఏం కష్టపడినా మీకు కావాల్సినంత ఎఫర్ట్ అనేది, కావాల్సినంత బెనిఫిట్ అనేది కానీ ఫలితం అనేది కానీ కనిపించదు మీరు ఏ పని చేసినా సరే. సో మీరేం చేయండి, ఏది అవ్వాలనుకోండి, ఏమైనప్పటికీ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. మనం అనుకుంటాం చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఫలితం కొంతమందికే దొరుకుతుంది. అంటే మీ యొక్క రైట్ ఎయిమ్, ఒక మంచి గమ్యాన్ని మీరు నిర్ణయించుకోవాలి, బాగా కష్టపడాలి అండ్ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత అదృష్టం మిమ్మల్ని వరించిందంటే మీరు ఆ పనిలో సక్సెస్ అవుతారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇవన్నీ కంటికి కనిపించే ఫ్యాక్ట్స్ అన్నమాట. కంటికి కనిపించిన ఫ్యాక్ట్ ఏంటి అంటే సెల్ఫ్ డిసిప్లిన్. అండ్ సెల్ఫ్ డిసిప్లిన్కి ఇంకా ఈ హ్యాబిట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే మీకున్న అలవాట్లని మీరు ఏదైతే చేస్తున్నారో అదే చేయండి. ఇంకొంచెం నెగిటివ్గా చెప్తానంటే ఒక నెగిటివ్ విషయంలో కూడా ఒకవేళ మీరు సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల లాభాలు ఉంటాయంటే ఉంటాయి. మీరు ఎవరైనా ఆర్మీ పర్సన్ చూసే ఉంటారు. ఇప్పుడు ఎవరైనా పెద్ద ఆర్మీ ఆఫీసర్ ఎవడో ఉన్నాడు, అతను ఏం చేస్తాడు, రోజు నైట్ 2 పెగ్గలు తాగుతాడు. అంటే నేను మందు తాగమని ఎవరికి చెప్తున్నాను అంటే డిసిప్లిన్ ఎలా ఉండాలి అని చెప్పి. అంటే అటు సూర్యుడు ఇటు వచ్చినా, ఇటు సూర్యుడు అటు పొడిచినా అక్కడ తాగేవాడు 2కి 3 పెగ్గలు తాగాడు. వాడు ఓన్లీ డైలీ 2 పెగ్గలు తాగుతాడు. వాడి బాడీ ఆ విధానానికి సెట్ అయిపోయి ఉంటుంది, స్టెబిలిటీగా ఉంటుంది. అదే మన ఇంటి దగ్గర ఎవరో మనకు తెలిసిన బాబాయో తాతయ్యో లేదంటే మామయ్య ఏం చేస్తూ ఉంటాడు, ఈ రోజు ఎవడన్నా పిలిస్తే వాడి దగ్గర ఫుల్ బాటిల్ ఫ్రీగా వేస్తున్నానంటే ఫుల్గా తాగేస్తాడు. రేపు ఇంకెక్కడో డబ్బులు లేవు అంటే చీపులు ఎక్కడ తాగేస్తాడు. అర్థమవుతుందా మీకు? సో వీడి హెల్త్ తొందరగా పాడవుతుందా, అక్కడ డైలీ 2 పెగ్గలు తాగేవాడు హెల్త్ పాడవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ విషయానికి వద్దాం. కొంతమంది ఏం చేస్తారు అంటే ప్రపంచం తల్ల కిందలు అయిపోయినా వారు ఎంత తినాలనుకున్నారో కొంచెం మాత్రమే తింటారు. ఫుడ్ విషయంలో చాలా మితంగా తింటూ ఉంటారు. ఎందుకంటే అతిగా తింటే ఆరోగ్యం పాడవుతుంది అన్న దీంతో చాలా మంది వాళ్ళకి ఎవరైనా ఫ్రీగా పెట్టినా ఎక్కువ తినేరు, అలాగని లేకపోయినా సరే లేకుండా ఉంటారు. వాళ్ళు తినాలనుకున్న ఆహారం బట్టి కొంచెం అడుగుతారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్కడైనా ఫ్రీగా భోజనం పెడుతున్నారు, ఊర్లో మనకి ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు కరెక్ట్గా ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు కొన్ని క్యారెక్టర్లు మనందరికీ కూడా కనిపిస్తూ ఉంటాయి. వాడు రోజు ఇంట్లో తినకపోయినా ఆ రోజు మాత్రం 2-3 మనుషులు తినంత ఫుల్గా తినేస్తూ ఉంటాడు. అంతెందుకు మనం కూడా ఎవరి దగ్గర అయితే బాగా డబ్బులు ఉన్నాయో లేదంటే కొంచెం బయటికి వెళ్ళి రెస్టారెంట్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ మనందరూ ఏం చేస్తామంటే ఈ బఫెట్స్కి వెళ్తుంటాం. మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం కూడా అర్థవుతుంది నాకు. ఈవినింగ్ ఎప్పుడు వెళ్తాం లేదంటే మధ్యాహ్నం భోజనం వెళ్తాం అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తక్కువ చేసి ఆ బఫెట్లో అంటే ఒక 800-900 లంచ్కో డిన్నర్కో మనం పే చేసిన తర్వాత ఆ 800-900 కూడా ఎలాగైనా వసూలు చేయాలని చెప్పి మొత్తం అక్కడున్న అడ్డమైన గడ్డంతా తినేస్తాం. ఎందుకని? ఆ 900 రూపాయలు ఎలాగన్నా మనం కిట్టించేయాలి, మన డబ్బులు అనవసరంగా వేస్ట్గా వాడికి వదిలేయకూడదు అని ఒక భ్రమలో. కానీ అక్కడ దెబ్బతినేది ఏంటి? మీ హెల్త్, మీ లోపల ఆర్గన్స్ అన్ని మీరు లోపలికి పంపించిన ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి నానా తంటాలు పడతాయి. ఆ ఇంపాక్ట్ అనేది మీకు అప్పుడు తెలియదు, ముందు తెలుస్తుంది అనమాట. సో అలాగా డిసిప్లిన్ అనేది మీరేం చేద్దాం అనుకుంటున్నారు, మీ లైఫ్లో మీరు పాటించితే ఏదన్నా అవ్వచ్చు. ప్రతి ఒక్కరి లైఫ్ ప్రతి ఒక్కరి విధానం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అందుకని ఎవరో ఒక రోల్ మోడల్ ఎవడో మార్నింగ్ 5 కిలోమీటర్లు పరిగెడుతున్నాడు, నేను మిమ్మల్ని పరిగెట్టమని చెప్పను. లేదు ఎవడో భోజనం మానేసి ఉంటున్నాడని చెప్పి నేను మిమ్మల్ని భోజనం మానేమని చెప్పట్లేదు. మీ లైఫ్లో మీరు ఏం చేద్దాం అనుకున్నా దాన్ని ఒక క్రమ పద్ధతిలో కన్సిస్టెన్సీగా చేయడానికి మిమ్మల్ని మీరు డిసిప్లిన్గా ఉంచుకోవాలి. మోటివేషన్ కాదు. మోటివేషన్ వదిలేండి. మీ అమ్మా నాన్న వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేసిన 1 రోజు 2 రోజులే. వాళ్ళు ఏం చేస్తారు, అమ్మా నాన్న వచ్చి అరే వాడిని చూసి చేసుకో, నువ్వు కూడా చేయగలవు, వాడే చేయగలిగితే నువ్వు చేయగలిగింది ఏంటి అంటాడు. లేదంటే భర్త భార్యలో ఉన్నారంటే ఏమండి ఆయన చేయగలిగింది మీరు ఎందుకు చేయలేరు, మీరు కూడా తగ్గించగలరండి, మీరు కూడా మీ పొట్ట తగ్గించగలరు, మీరు వెళ్ళండి ఆవిడ చెప్పచ్చు. అతనికి ఆమెకి వాళ్ళ హస్బెండ్ చెప్పచ్చు ఏమని, ఆమె పక్కింటి ఆమె చేసింది నువ్వెందుకు చేయలేవు, నువ్వు చాలా బాగా చేస్తావు, నువ్వేదో చేసి నువ్వు కూడా ఏదో కుట్టు మిషన్ ఏదో కొనేసుకుని నేర్చుకుని బట్టలు అమ్మేసి ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు అని చెప్పి హస్బెండ్ ఆవిడని మోటివేట్ చేయొచ్చు. కానీ మోటివేషన్స్ అనేవి ఏంటి అంటే ఎక్కువ రోజులు వర్కౌట్ అవ్వండి. 1 రోజు 2 రోజులు. మనం చాలా సార్లు తప్పు చేసేది ఏంటి అంటే ఏదన్నా ఒక విషయం స్టార్ట్ చేసే ముందు మోటివేషన్తో స్టార్ట్ చేస్తూ ఉంటాం. మోటివేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. మహా అయితే 1 రోజు 2 రోజులు.
మీకు నిజంగా మీ లైఫ్ మార్చుకోవాలి, మీ మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి బయటికి రావాలి, మనందరం కూడా అనుకునేదే, కానీ మనం చాలాసార్లు చెయ్యం, అనుకుంటాం కానీ చెయ్యం. ఎప్పుడు ఒక మోటివేషన్ వస్తుంది అని చెప్పి ఆ మోటివేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో మోటివేషన్ కాదు, డిసిప్లిన్. మీ లైఫ్లో మీరు ఏం సాధించాలనుకున్నా మొట్టమొదటిగా మీరు మీ లైఫ్లో అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా కమెంట్ చేయండి, మీరు ఏ ఫీల్డ్లో ఎక్సెల్ అవుదాం అనుకుంటున్నారు, ఏ ఫీల్డ్లో చేద్దాం అనుకుంటున్నారు. మేబీ మీరు బాగా చదువుకోవడంలో ఉండొచ్చు, ఎలా చేయాలి ఏంటి అనేది, లేదు మీరు డబ్బులు సంపాదించాలనుకోవచ్చు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో చెప్పండి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే ఆ ఫీల్డ్లో మోటివేషన్ ఎలా తెచ్చుకోవాలి, మీకు మీరు మోటివేట్ అవుతూ సెల్ఫ్ డిసిప్లిన్గా ఎలా చేయాలి అనేది. ఇందాక నేను చెప్పాను కదా, మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఒక ఎగ్జాంపుల్ అనిపించి ఉండొచ్చు, సక్సెస్ అవ్వడానికి మనమే కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏం చెప్పాను అది, వాళ్ళ పేరెంట్స్ ఎవరో ల్యాండ్స్ అవి ఉంచారు, దాచిపెట్టారు, వీటికి ఉపయోగపడిన వీడు అమ్మేసి ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు అని చెప్పి. అక్కడ వాళ్ళ పేరెంట్స్ తాతలు పొలాలని స్థలాల్ని అమ్మేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు చూసారా, అది వాళ్ళు చూపించిన సెల్ఫ్ డిసిప్లిన్ అండి. ఎంత కష్టం వచ్చినా మన భూమిని అమ్మకూడదు అని చెప్పి వాళ్ళు చూపించిన సెల్ఫ్ డిసిప్లిన్ కి ఫలితం అనుభవిస్తున్నారు, వాళ్ళ మనవాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ల్యాండ్ రేట్స్ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం, వాళ్ళ తాతలు దాచిపెట్టారు, మా తాత అప్పుడులో 10 ఎకరాలు కూడా 3,000కి అమ్మేశాడు, లేదంటే ఓన్లీ 1,000 రూపాయలకి అమ్మేశాడు, లేదంటే ఈ రోజున మా దగ్గర కూడా బోల్డ్ ల్యాండ్ ఉండేది అనుకుంటాం. అది ఎందుకు అనుకుంటున్నారు, అది అప్పట్లో వాళ్ళు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, లేదు ఈ భూమి నాకు ఉండాలి, ఈ భూమి ఉంటే తర్వాత వ్యవసాయం చేసుకున్నా బతకచ్చు, భూమిని అమ్మేయకూడదు అని వాళ్ళు సెల్ఫ్ మోటివేటెడ్గా సెల్ఫ్ డిసిప్లిన్ తోటి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ భూమిని అమ్ముకోకుండా దాచుకోగలిగారు. కాబట్టి ఈ రోజున వాళ్ళ పిల్లలకి అది ఉపయోగపడుతుంది. సో అలా ఈ రోజు మీరు సెల్ఫ్ డిసిప్లిన్ తెచ్చుకుని మీ లైఫ్లో ఒక చేంజ్ తీసుకొచ్చి మీరు అనుకుంటున్నట్టు ఒక మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి బయటికి రావాలి, ఒక మంచి జీవితాన్ని గడపాలి, జీవితంలో ఏదో సాధించాలి అనుకుంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు మీరు ఏదైతే ఒక వేలో స్టార్ట్ చేస్తారో అది మీ కుటుంబానికి, మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో మార్పు రావాలి, మన జీవితంలో మార్పు కావాలి అంటే మొట్టమొదటగా మీరు అలవాటు చేసుకోవాల్సింది సెల్ఫ్ డిసిప్లిన్. ఇది ఫస్ట్ వీడియో అండి, ఇంకో 10 వీడియోలు ఉంటాయి. ప్రతి వీడియోలో కూడా మనం ఈ నెలంతా కూడా ఈ టాపిక్ గురించే మాట్లాడతాం. ఏంటి అంటే సెల్ఫ్ డిసిప్లిన్ గురించి, హ్యాబిట్స్ గురించి. హ్యాబిట్స్ అంటే ఎటువంటి అలవాట్లు మన లైఫ్ని మారుస్తాయి అనేది అనమాట. అలవాట్లు అంటే ఓన్లీ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడట్లేదు నేను. బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఏముండవు, అన్ని హ్యాబిట్సే మనకు ఉపయోగపడితే అవి మా గుడ్ హ్యాబిట్స్ అనుకుంటున్నాం. అది దానివల్ల మనకి ఎక్కువ చెడు జరిగింది అనుకుంటే దాన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనుకుంటాం. సో అలా మీరు ఏదైతే అనుకుంటున్నారో లైఫ్లో సాధించాలి అనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది తెచ్చుకోవాలన్నమాట. సో అది ఈరోజు టాపిక్ అయితే నేను చాలా డిస్కస్ చేస్తానని చెప్పి అనుకుంటున్నాను. మీ అందరికీ ఏమనిపించింది ఈ టాపిక్ గురించి మర్చిపోకుండా కమెంట్ చేయండి, టైప్ చేయండి. అండ్ మీరు మీ కెరియర్లో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, మీ లైఫ్లో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అని చెప్పండి. మగాళ్ళు అయితే ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, లేడీస్ ఈ వీడియో చూస్తున్నట్టయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు. నేను కేస్ స్టడీస్ కూడా చెప్తాను, లైఫ్లో ఎవరెవరు ఎలా ఎదుగుతున్నారు, ఎవరెవరు ఏం చేస్తారు. నేను చూసిన కొన్ని విషయాలు అనేవి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. సో ఒకసారి మీ అందరూ కూడా బాగా ఆలోచించి కమెంట్ చేయండి. అండ్ ఈ రోజు నుంచే సెల్ఫ్ డిసిప్లిన్ని అలవాటు చేసుకోవడం మర్చిపోవద్దు. నేను మీ లక్కీ రైటర్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో ఇంకో 3 డేస్లో మళ్ళీ మనందరం కూడా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అంతవరకు ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.